strangers, my lovely angel Roja garu. खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ లెట్స్ సింగ్ లెట్స్ డాన్స్ లైక్ వి డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ సారో బుజ్జి లైఫ్ ది మనల్ని నమ్ముకున్నది అన్ని ముద్దు చేసి హద్దు దాటుదా Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo. Come on everybody, wanna Yahoo Yahoo. Please put your hands together for the laughing bacha Nagababu garu. మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరో క్లాసుల్లో వీడే మహానటుగాడు లేరో గెట్టుగాడు పదరా స్కూల్ కి నీ నాన్నరా అని అంటాననుకున్నావా నాన్న అనిసావు కదరా స్కూల్లో నాకు కొద్దిగా పరువు ఉంది దాన్ని చెడదొబ్బకున్నాను లేచిపోయిన ఆడదానికన్నా విలువ ఉంటుందో లేదో గాని పని చేయని మగవాడికి విలువ ఉండదు నాన్న నువ్వు తిట్టిన తిట్లకు మాత్రం నిజంగా చచ్చిపోవాలనిపించిందిరా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ 10 రూపాయలు పని చేద్దామని అనిపించట్లేదు మేడం ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను అవతార్ 2 హీరోగా నన్ను చేయమంటే నేను వెళ్ళి చేస్తాను వెళ్ళి చేయమంటుందిరా నాకు తెలుసు ఎప్పుడో తెలుసుకుందాం అప్పరావు గాని ఎప్పుడు టీం లీడర్ చేద్దామని ఉన్నది ఆమె ఇది మాత్రం కరెక్ట్ రా ఈ కారు వెనక టైర్లు ఏంది చిన్నగా ఉంటాయి మన ట్రాక్టర్ కి ఏమో పెద్ద పెద్ద టైర్లు ఉంటాయిగా కార్లకు పెద్ద టైర్లు ఎందుకు సార్ పొలం దున్నాలిగా పెద్ద పేగు ఎక్కడ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో 27వ పేజీలో ఉంటుంది 10 సంవత్సరాలు ఇచ్చి కొట్టుకుంటారే ఉంటారు పేరే పెట్టిందిలే నాకు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు ఓటర్ కార్డు లేదు ఓవరాల్ గా నాకు రికార్డే లేదు నాకేదో సంబంధాలు చూస్తున్నట్టుంది చెల్లమ్మ నీకట్లా తెలిసింది చెల్లమ్మా ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతున్నా అంతే మన రాఘవని అందరూ అమాయకుడు అనుకుంటుంటాడు కానీ మీకు తెలీదు మన రాఘవ కాశీ తాడులా కనిపించే కట్లపాం నైలాన్ తాడులా కనిపించే నాగుపాం చెప్తే వినలేదుగా ఇప్పుడు మీకే తెలుస్తుంది లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team జాం పండువే దోరా జాం పండువే పూ చెండువే మల్లి పూ చెండువే ఏంటి మధ్యన మంచి రంగు వచ్చినట్టున్నా మీకు తెలియనట్టు ఇంతకీ మన పండుగడే అవును ఒరే పండు పండు ఒరే పండు ఆగు ఏంటి మీదెక్కదామని ఒరే ఎవడైనా కన్నదండ్రి చంపుకోవాలనుకుంటాడా ఏంటి నా మాట వాడు ఎంత ప్రేమగా వస్తా అలా మాట్లాడతారేంటి ఆడి ప్రేమకు వచ్చినట్లేదే ప్రేతాత్మ మీద వచ్చినట్టుంది నువ్వేమో నిమ్మ పండులా ఉంటావు నేనేమో దానిమ్మ పండులా ఉంటాను ఈడేంటే తాటి పండు చేసి ముట్టాడు ఏదైనా పండు పండే కదండి నువ్వెవడయ్యా రామ్ పండు సరే ఎందుకు వచ్చావు ట్యూషన్ మాస్టర్ కావాలని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా అవునవును అది చూసి వచ్చానండి పాఠాలు బాగా చెప్తావా నెల రోజుల్లో మీ పండు ఇంత అయిపోతుంది అదే మీ అబ్బాయి తాటి పండు ఇంత డెవలప్ అవుతాడని చెప్పి అలాగంటావా ఓకే అన్నాను మర్చిపోయాను నాకు ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి మేము గంటలో వచ్చేస్తాం ఈ లోపల మా పండుగడికి శుభ్రంగా నేర్పేయాలి నువ్వు మీ వాడిని నేను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నీ గంటలో పట్టడయ్యా ఇది కవి హృదయం అస్సలు లేదు ఏమన్నా అంటే ఏం లేదు మీరు వచ్చే లేపు మీ వాడిని నా అంతటి వాడిని చేస్తానంటున్నా మీకంటే ఎత్తున్నా ఏమైంది ఎంత పసి వయసులోనే ఇన్ని మాటలు వచ్చేసేంటండి ముద్దు వచ్చేస్తున్నాడండి ఎన్ని మాటలు ముద్దు వస్తున్నాడా నాన్న ఇందాక నా ముద్దు పెడతానన్నావు కదా మాస్టర్ కి పెట్టి పసిపిల్లాడు నాకు పెట్టడం ఏంటండి నేనే వాడికి పెడతాను కళ్ళు మూసుకోనా మళ్ళీ ఏమైంది ముద్దులో గాఢత బాగా ఎక్కువైపోయింది మీ వాడిని పట్టుకుంటే అస్సలు వదలబుద్ధి ఇట్లేదు అస్సలు వదలబుద్ధి ఇట్లేదు వెళ్ళి రండి మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నంత వరకే నేను సాఫ్ట్ గా ఉంటాను వాళ్ళు ఒక్కసారి నిన్ను నా చేతిలో పెట్టారా తేడా వస్తే
తొక్క తీస్తానంతే. అరటి పండు తొక్క. అబ్బా పాచి జోకులు ఎక్కిరోయి పగిలిపోద్ది. ఇలాదా చదువు మొదలెడదామా? ఏదైనా టిఫిన్ తినేసి మొదలు పెడదాం. అబ్బో ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయా మనకి? ఇలాతే పెట్టు. తినేటప్పుడు గేదెల మీద పడి తినకూడదురా, చూసే వాళ్ళకి ముచ్చటెయ్యాలి. ఇగో ఇలా తుంచుకుని ఇలా ముంచుకుని ఇలా మళ్ళీ ఇలా తుంచుకుని నువ్వేంట్రా ప్రతిసారి గేదెల నోరు తెరుస్తున్నావేంటి? మొత్తం మీరే తింటుంటేని నేను తినడం అయిపోయింది, చదువు మొదలెడదాం పద. టిఫిన్ తినకుండా నేను చదవను. నేను తినేశాను, పాఠం మొదలు పెడదాం కదా. చూసి నేను తినను మొదలు పెట్టినా. నేను నేను తింటాను. చెప్పేది వినురా. నేను తింటాను. నేను చెప్పేది విను. నేను తింటాను. అయ్యి బొమ్మ. ఇది బొమ్మ కాదురా, బొమ్మలు చూపెడతది. బొమ్మలు చూపెడతా? నాకు బొమ్మలంటే భలే ఇష్టం మాస్టారు. అబ్బా నీకు ఏ బొమ్మలంటే ఇష్టంరా? పప్పీసేం బొమ్మలంటే చాలా పప్పిసేం బొమ్మలు ఎక్కడ చూస్తుంటావమ్మా? మా డాడీ ఫోన్ లో చాలా ఉంటాయి మాస్టారు. అయితే ఇప్పుడు నీకు చాలా బొమ్మలు చూపిస్తాను మాస్టారు. బొమ్మలు చూపిస్తాను మాస్టర్ ఏంటండి? అంటే ఈ మీద కొట్టేశాను కదా, అందుకే బొమ్మలు కనబడలేదు. ఇప్పుడు బొమ్మలు బాగా కనబడతాయి. చెయ్యి పైకి ఎత్తమ్మా. దీన్ని రేఖ అంటారు. రేఖ మా పక్కింట్లో ఉంటది, ఇక్కడ ఎందుకు ఉంటది మాస్టారు? ఒరే నీ గొర్రెల్లో పేసి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అయితే సమాంతర రేఖ గీయాల్సిందే రోయ్. ఇప్పుడు చూసావా, దిగువనున్న రేఖకి ఎగురున్న రేఖ సమానంగా ఉంది. నువ్వు ఇలాగే కోఆపరేట్ చేస్తే నీకు త్రిభుజము, చతుర్భుజము, షట్భుజము, అష్టభుజము చాలా భుజాలు నేర్పాలుంది. కానీ నేర్పి నా భుజాలు అలిసిపోతాయేమో భయంగా ఉందిరా నాకు. వద్దులేండి మాస్టర్, ఈ రోజుకి లెక్కలు ఆపేద్దాం, సైన్స్ నేర్చుకుందాం. అబ్బో ఏం నేర్పాలో నువ్వే నాకు చెప్తావారా? సరేలే అయితే సైన్సే నేర్చుకుందాంరా. పెద్ద పేగు ఎక్కడ ఉంటుంది? టెక్స్ట్ బుక్ లో 27వ పేజీలో ఉంటుంది. జవాబు చెప్పమంటే జోకులు వేస్తావేంట్రా? చిన్న పేగు ఎక్కడ ఉంటుంది? చిన్న పేగా మాస్టర్? ఏడు సైజ్ చూపిస్తానేంట్రా? చెప్పు. ఇక్కడ ఉంటుంది. అర్థమైంది, చిన్న పేగు ఎక్కడ ఉంటుంది. నాకు సైన్స్ వచ్చేసింది. వెరీ గుడ్ మాస్టర్ అండి, నాకు తెలుగు అంటే భలే ఇష్టం మాస్టర్. తెలుగు భాష అంటే నాకు కూడా చాలా ఇష్టం రా. భాషకు సంబంధించి కాబట్టి ముందు మనం ప్రొనౌన్సియేషన్ టెస్ట్ పెడతాను నీకు, ఓకేనా? ఇలా నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 3వ తరగతి. మూడవ తరగతి కాదురా, 3వ తరగతి. 3వ తరగతి. గంట వాయిస్తున్నావు నువ్వు నాకు నేర్పుతున్నావా? నువ్వు నాకు నేర్పుతున్నావా? దగ్గర చెప్పు. 3వ తరగతి. నీకు రాదురా, నాకు తెలిసిపోయింది. నీకు రాదు. సరే వెళ్ళరా, దగ్గర చెప్తాను. ఇప్పుడు నేను చెప్పమన్నది చెప్పు. అప్పడము. అప్పడము. అలా కాదురా, నేనేమన్నా టన్నులు కొద్ది బరువు మొయ్యమన్నాను రా. అప్పడము. అప్పడము. కొద్ది బాగా నొక్కి చెప్పరా. అప్పడము. అప్పడము. ఊపిరాట్లేదు వదిలే, ఊపిరాట్లేదు వదిలేరా. నొక్కి చెప్పమంటే చంపేసి చెప్తావా నువ్వు? మీరేగా నొక్కి చెప్పమన్నారు, అందుకే చెప్పా మాస్టర్. అలా కాదురా, అప్పడము నొక్కి చెప్పాలి. అట్లా చెప్తే అప్పడం చితికిపోద్ది మాస్టారు. ఎన్ని కాదు గాని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారా? మా ఇంట్లోనే అండి. మా అమ్మ నిమ్మ పండు, మా నాన్న దానిమ్మ పండు, నేను తాటి పండు, మా పని మనిషి రేగి పండు. ఏంటి మీ పని మనిషి పేరు రేగిపండా? ఫ్రూట్ మార్కెట్ రా. ఆవిడే మా పని మనిషి రేగి పండు. కాలెత్తండి. నాదా నీదే? ఇదే ఎవరిది? నీదే. ఏంటి సార్, ఎందుకు కొడుతున్నారు సార్ మీరు? లేకపోతే కొట్టకపోతే ఏం చేయాలి? దగ్గరకు వచ్చి మ్యాచ్ ఆడినా నువ్వు కాలు ఎత్తమని చెప్తావా? ఏమనుకుంటున్నావు? ఏంటి సార్ మీరు
ప్రతి ఒక్క అమ్మాయిని చూస్తే ఇలా కొట్టాలనిపిస్తుంది మీకు? అంటే అమ్మాయిలను నీకు నువ్వు అనుకుంటే సరిపోతా, పబ్లిక్ కూడా అనుకోవాలి. ఎలా నాకు తెలియక అడుగుతాను, మీ ఇంట్లో వండుకున్నదంతా మీరు ఒక్కళ్ళే తినేస్తారు, దీనికి బెటరా? ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? నీ ముఖం పెరచగట్టిన పరోటాలా ఉంటేను. పాతలపా అసలు నాతో పొమ్మంటే వెళ్ళిపోతావా నువ్వు? పొమ్మంటే వెళ్ళిపోతావు నువ్వు? ఏమనుకున్నావు? మాస్టర్ ఇక్కడ మాస్టర్ సంగతి నీకు తెలీదు. ఒక్కసారి చూసిన మాస్టర్ ఇంట్లోకి వచ్చి తలుపులు వేసాడంటే 4 గోడల మధ్యలో నలిపేస్తా. ఎందుకే అలా అరిచావు? ఇంకా నా పెళ్లి కాలేదండి. నీ జన్మ కావదు, నేను రాసిస్తా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇల్లు క్లీన్ చేద్దామని వచ్చానండి. తర్వాత పిల్లోడికి టిఫిన్ పెట్టాలి. నేను తినేసాను. తర్వాత పిల్లోడికి స్నానం చేయించాలి. వెళ్ళి వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టి నేను వచ్చేస్తాను. అనుకో గుద్దితే కూడా గొంతులోకి వెళ్ళిపోతా. మీ అమ్మ నాన్న వచ్చేసి టైం అయిపోయింది. రాయ్ తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, అర్జెంట్ రాయ్ 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 పౌడర్ రాయ్ రాయ్. ఇలా చిటికి చేసి రాస్తే కుదరదురా, నా మీద డౌట్ రాదు, వాళ్ళకి డౌట్ వస్తుందా? అందంగా తయారవ్వాలి. మళ్ళీ మా అబ్బాయిని చంపా ఏడవకు, పక్కింటి వాళ్ళు చూస్తే మాస్టర్ మర్డర్ చేస్తున్నాడు అనుకుంటాడు. సర్దుకో దా, ఇప్పుడు రా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? దానమ్మ పండు గారు. దానమ్మ పండు కాదయ్యా, దానిమ్మ పండు. ఏదైనా పండు పండే కదండి. మా పిల్లడు ఎంత అదృష్టవంతుడండి, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మీలాంటి మాస్టర్ దొరుకుతాడు వాడికి. నాన్న పద్దులు గారు మొత్తం అయిపోయారు పాఠాలన్నీ. పండు కమిలిపోయింది అంటే మొదటి రోజే ఎక్కువ పాఠాలు చెప్పేశాను అన్నమాట. అలాగంటారా? ఈ రోజు పాఠాలు చెప్పాను, రేపు గుణపాఠాలు చెప్తా. అంటే కొత్త పాఠాలు. ఓ మీరు ఫీజు అడిగినట్టున్నారు. 5,000. 10,000 తీసుకొస్తాను, ఆగండి. తప్పకుండా. ఇదిగో పువ్వులో పెట్టి తెచ్చాను 10,000. సరే, పూలు మీరు తీసుకోండి, డబ్బులు నేను తీసుకుంటాను. ఓకే, వస్తాను. మళ్ళీ ఆగారేంటి? బిడ్డ గురువు గారికి నమస్కారం చేసుకోవడం మర్చిపోయాడు. ఓకే పండు మాత్రండి. బిడ్డకు కొద్దిగా యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంది. వీడిని నాతో పాటు ఇంటికి తీసుకెళ్లి రాత్రంతా నాతోటే ఉంచుకుంటాను. ఎందుకు? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని కొత్త పాఠం వచ్చింది, అది చెప్తాను. నేను రాను. రావాలి నాన్న. పిల్లాడు భయపడుతున్నాడు, మీరే చెప్పాలి. వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్తాను, వెళ్ళను చెప్పాను. పసిపిల్లాన్ని చంపేస్తారా? సాఫ్ట్ గా చెప్పాలండి. మీరు వెళ్ళండి, నేను చెప్తాను. వెళ్ళప చంపేస్తా మళ్ళీ. పదరా. నేను రాను. ఇలాంటి హోమ్ ట్యూషన్ ఎక్కడన్నా విన్నారా, చూసారా? ఈ మధ్య బాగానే టీవీలో చూస్తున్నామండి. బట్ అందులో కామెడీ పండించడం మాత్రం రాఘవ గారికి సాధ్యం. నాగబాబు గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది రాఘవ. తల్లిదండ్రుల ముందు ఒకలాగా, తల్లిదండ్రులు వెనక తాడ తీసేయటం, దొంగ గురువులా తయారయ్యి. వాడు చెప్పట్లేదు ఎక్కడ వాళ్ళ అమ్మకి ఇటు కొట్టాడని. తాటి పండుగ ఎక్కడ టైం ఇవ్వలేదు సార్, వాళ్ళు రాగానే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నైట్ అని చెప్పుకోకుండా. లేకపోతే గురువు గారికి నమస్కారం అంటే చెప్పు తీసేస్తాడు. నైస్ స్కిట్, బాగా నీట్ గా. రోజా గారు, నాకైతే గురు శిష్యుల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. మంచి స్టూడెంట్ పాపం. ఏంటి తాటి పండు? గురువు గారు అయితే అమాయకమైన మొహంతో ఉండే కన్నింగ్ మాస్టర్. బాగుంది. ఆడవాళ్లతో కంపేర్ చేస్తూ మగవాళ్ల హక్కుల కోసం పోరాడడానికి వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ సునామీ సుధాకర్ అండ్ సీన్. అదరా స్కూల్ కి నీ నాన్న రా అని అంటాననుకున్నావా నాన్న? అని చదువురా. స్కూల్లో నాకు కొద్దిగా పరువు ఉంది, దాన్ని చెడదొబ్బకున్నాను. స్కూల్లోకి వెళ్తే రేయ్ మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే, అరే మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. రేయ్ మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే, మా నాన్న డాక్టర్ రా. అరే మా అన్నని అడిగావు, మీ నాన్న ఏం చేస్తున్నారా అంటే, మా నాన్న పనికి మళ్ళీ ఏదవా దిక్కు మళ్ళీ ఏదవా. ఎలా చెప్పుకోవాలి నాన్న? దున్నపోతలా తింటాడు, ఏం చెప్పాలి నాన్న? నాకు తల తీసి
సరే ఇంతకీ ఏ రాసావురా? సర్పంచ్ గారి మొగుడు అని రాసానన్నా. లేచిపోయిన ఆడదానికన్నా విలువ ఉంటుందో లేదో గాని పని చేయని మగవాడికి విలువ ఉండదు నాన్న. రేపు నువ్వు రోడ్డు మీదకి వెళ్తుంటే అరే సర్పంచ్ గారు మొగుడు వెళ్తున్నారా అంటున్నారు గాని ఏ ఒక్కడైనా భాస్కర్ గారు వెళ్తున్నాడు రా అని ఒక్కడన్నా అన్నాడన్నా. నువ్వు ఒక్క పని చేయనన్న 10 రూపాయల పని చేయనన్నా నేనే గర్వంగా చెప్పుకుంటాను మా నాన్నని. నాన్న ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే నువ్వు నాన్నను ఒప్పుకుంటావు? అవును నాన్న. తప్పకుండా సంపాదిస్తా. నాన్న నేను తిట్టేది నీ మీద కోపంతో కాదు నాన్న, నీ మీద ప్రేమతో నాన్న. ఏమైనా సరేరా, నువ్వు తిట్టిన తిట్లకు మాత్రం నిజంగా చచ్చిపోవాలనిపించిందిరా. మారడా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ 10 రూపాయలు పని చేద్దామని అనిపించట్లేదు. ఇప్పుడు నీకు డబ్బులు సంపాదించా, అర్జెంట్ గా వెళ్ళి మంగళసూత్రాలు మార్కెట్ దొరికిన చీప్ గా తీసుకురా. చెప్తా, నీ నాన్న మగాడే కాదు పురుషుడని నిరూపిస్తా. ఇప్పుడు ఈ మంగళసూత్రాలు అమ్ముతాం. ఒరే యదవా, కాశ్మీర్ లో వేడి నీళ్లు ఎడారిలో ఐస్ క్రీమ్ ఎవడైనా అమ్ముతాడు, కానీ కాశ్మీర్ లో ఐస్ క్రీమ్ ఎడారిలో ఇసుక అమ్మినోడారా మగాడు. నాకు తెలియకడుగుతాను. మా తాత మంగళసూత్రం వేసుకోలేదు, మా నాన్న మంగళసూత్రం వేసుకోలేదు, ఇప్పుడు నాకు మంగళసూత్రం దేనికి చెప్పు? ఒరే యదవా, మీ తాతని మీ మామ కొట్టిందా? కొట్టలేదు. మీ నాన్నని మీ అమ్మ కొట్టిందా? కొట్టలేదు. ఇప్పుడు నీ పిల్ల నేను కొడుతుందా లేదా? చదువు కొడుతుంది. ఎందుకు కొడుతుందిరా? ఆడదానికి మెల్లో మంగళసూత్రం ఉంటేనే విలువ, అలానే మగాడికి కూడా మంగళసూత్రం ఉంటేనే విలువ. లేకపోతే ఏంటండి అన్యాయం? బస్సుల్లో స్త్రీలను గౌరవించండి అంటారు, అంటే పురుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ఎప్పుడైనా గుర్తించారా? అదే మంగళసూత్రం మామెల్లో ఉంటే పురుషులను గౌరవించండి. ఏం చెప్పారు భాస్కర్ బాబు? ఉద్యమం మేము చాలా బాగా చెప్పారు. మాకు ఇప్పుడు మన కోసం ఒక పాట. మగవాడినమ్మా నేను మగవాడినమ్మా, మగవాడినమ్మా నేను మగవాడినమ్మా, మేక పిల్లల నేను బలి అయ్యనమ్మా. కరెంటు బిల్లు కట్టేది ఎవడు? మన మగవాడు. అంటే ఆర్థిక శాఖ మంత్రి. కుటుంబంలో ఎవరికి రోగం వచ్చినా తీసుకెళ్లేది ఎవడు? అంటే ఆరోగ్య శాఖ మంత్రి. ఇన్ని పోస్టులు మాకిచ్చి సెంటిమెంట్లు మీకు కొట్టేస్తారా? ఓన్లని ఇవన్నీ చేస్తూ ఉంటే మగాడికి తాళి పొట్టేవరా? గౌరవం లేదు. మీకు తాళి పొట్టిస్తే ఏం చేశారు? మొన్నటిదాకా మెల్ల వేసుకున్నారు, తర్వాత నల్లపూసలు వేసుకున్నారు, ఇప్పుడు మొత్తం తీసి పడేశారు. పెళ్లి అయిందని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. అక్కడ చూసారా పాపం అభాగ్యుణ్ణి? ఎప్పుడు చూసినా రోజా గారు మార్కులు ఇచ్చిన తర్వాత ఇస్తున్నారు కానీ ముందెందుకు ఇవ్వట్లేదో తెలుసా? అదే మెల్లో మంగళసూత్రం ఉండుంటే బాబు సార్ ముందు మీదెత్తండి, ముందు మీరెత్తండి అని అడిగేవారు. అర్థం చేసుకోండి అయ్యా, మంగళసూత్రం కొన్న విలువ. ఇప్పుడే చూపిస్తా మ్యూజిక్. అనసూయ గారు 2 స్టెప్లు వేయండి. ఎందుకు వేయండి చెప్తా ప్లీజ్. మ్యూజిక్. సరే అలా అడిగితే ఇస్తా. Angelina, how do you do Hollywood so now? Katerina. వావ్, నైస్ న్యూస్. మీరింటికి ఏ కాలేజ్ స్టూడెంట్? కాలేజా? నేనా? నిజమైన సూపర్ స్టార్ ఎవరు? చూసారండి, ఈడు మమ్మీ అంటున్నా కూడా డమ్మీ ఫేస్ వేసుకుని ఉంది కానీ నాకు పెళ్ళైంది ఆంటీ అని చెప్పిందా? ఇదండి దౌర్భాగ్యం మన ఇండియాలో. కూర్చోండి. హలో హలో స్వప్న, హలో స్వప్న, వినబడుతుందా? సమాజంలో పెళ్ళైన ఆడాళ్ళలాగే మగాళ్ళకు కూడా తాలిబొట్టు కావాలని ఇక్కడ భర్తలందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. చెప్పండి భాస్కర్ గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చేయమంటుంది సార్? అసలే ఇండియాలో నిష్పత్తి తగ్గిపోతుంది ఆడవాళ్ళది. ఆయన చూస్తే సెలబ్రిటీ చూసి మీ నవ్వు బాగుంది, మీ స్మైల్ బాగుంది, ఐ లవ్ యూ అని చెప్పి 10 మంది అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. ఆ 10 మంది ఆయనతోనే ఉంటే మిగతా 10 మంది మగాళ్ళు ఖాళీగా ఉన్నట్టేగా. ఆయన మంగళసూత్రం వేసుకొని జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా 10 మంది అమ్మాయిలు వేరే వాళ్ళు చూసుకుంటారుగా లేదా? స్వప్న, దీన్ని బట్టి చూస్తుంటే మగాడికి కంపల్సరిగా తాలిబొట్టు కావాలనిపిస్తుంది.
స్వప్న దీన్ని చూస్తుంటే సాటి మగాడిగా నాకు కూడా మంగళసూత్రం అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇవి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. మగవాడినమ్మా నేను మగవాడినమ్మా మగవాడినమ్మా నేను మగవాడినమ్మా మేక పిల్లల నేను బలి అయ్యనమ్మా. నా మంగళసూత్రం ఎదురా అయినా సరే ఉద్యమం ఆగదు. మీరు లేని సమయంలో బోల్డంత చేశారు. ఏం చేస్తున్నారు? భయపడతాననుకున్నావా? పెద్ద పెద్ద ప్రవాహం కూడా చినుకు నుంచే మొదలవుతుంది. పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా ఒక్కడితోనే స్టార్ట్ అవుతాయి. చూస్తావా ఉప్పెనా? చూపించరా. మగవాడినమ్మా నేను మగవాడినమ్మా. ఎవరున్నారా వెనకాల? కడుపు మాడి ఏరు అందరూ. నీ నోట్ల మన్నవాడ అవును. నేను ఇచ్చిన మంగళసూత్రం ఆడుంది అంటే ఇచ్చిన మంగళసూత్రం ఆడుంది. ఆడెవడో లటక్మని వచ్చి పుట్టుకొని వెళ్ళిపోయాడే. అయ్యో 2,50,000 మంగళసూత్రం పోయిందమ్మా. నేనేం చేద్దామ్మా? వీడు వీడు సుధాకర్ ఏమో బాగోదే. ఆగు. చైర్మన్ గా సొసైటీలో నీకంటూ గౌరవం ఉంది. నువ్వు వెళ్ళి వచ్చేస్తా. ఇన్ని రోజులు పిల్లిని చూసావు కదా, పులిని చూస్తావు. అమ్మను కొట్టారనే విషయం ఊరి ఎవరికి చెప్పకూడదు. నన్ను రెచ్చగొచ్చింది, చీపిరితో కొట్టిందిరా మీ అమ్మ. అయిపోయింది వాళ్ళ నా చేతిలో. ఒకడంటే కొంచెం కూడా గౌరవం లేదే. సర్పంచ్ అయితే నువ్వు ఊరోలు నాకనుకున్నావా? రారా. ఏం చేశారు రోజా గారు వీళ్ళు? ఏంటి మన పేరు చెప్పుకుని ఇంకా రోజా గారు చెప్పండి ఎలా ఉంది స్కిట్? పాపం ఆయన కష్టాలు ఏమున్నాయో మనకు తెలియదు. భాస్కర్ కి మగవాళ్ళకి గౌరవం కావాలి, మగ జాతిని కాపాడండి అని. బాగుంది. నాగబాబు గారు బాగుంది భాస్కర్, రీజనబుల్ గా ఉంది. యాక్చువల్ గా మన దేశంలోనే తప్ప ఫారిన్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్ లో పెళ్లి అయిపోయిన మగవాళ్ళకు గుర్తుంటుంది ఉంగరం. ఆ ఉంగరం చేతికి చూడగానే ఈ పెళ్ళైందని ప్రతి వాడు తెలుసు. సో మగవాళ్ళకి చెప్పిన వరకు కరెక్ట్ గానీ మగవాళ్ళకి ఏదో ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. రింగో ఏదో ఉండాలి. రింగ్ అంటే కామన్ సార్, ఎవరు పడితే ఆడి పెట్టేసుకుంటాడు. మంగళసూత్రం స్పెసిఫిక్ గా చేయాలి. నువ్వు స్టార్ట్ చేయపోని రేపటి నుంచి. రేపు వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం ఏదో వస్తుంది, ఆ రోజు మీ ఆవిడతో కట్టించుకో. ఆవిడ నచ్చితే మేము కూడా ఫాలో అవుతాం. ఆల్ ది బెస్ట్. ఓకే. కొంతమంది ఉంటారే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. నేను మేధావిని, నన్నెవ్వరూ మోసం చేయలేరు అంటూనే తన్ని తానే మోసం చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఎవరో అర్థమైందిగా, రచ్చ రవి. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with this team. అభిమానం గుండెల్లో ఉండాలరా, ఇలా ఎదుటోని గుండె పలికేటట్టు చేయద్దు. మీరేమన్నారు ఇన్ని రోజులు మేడం? పిచ్చి రవి పిచ్చి రవి అన్నారు. ఇప్పుడు అదే అంట, పిచ్చి పీక్స్ అంట. అసలు ఇది ఎందుకు అవతారం మీకు తెలుసా? వద్దన్నా చెప్తావు కదా. 100% చెప్తా నేను. ఇది ఏం అవార్డు? ఆస్కార్ అవార్డు మేడం, కామెడీ ఆస్కార్ అవార్డు. ఆస్కార్ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి వజ్రాలు పెట్టి ఇచ్చిన అవార్డు ఇది. చిచ్చి. ఈ ఆస్కార్ అవార్డు నీ చేతికి ఇస్తా. ఎప్పుడు నీకు రాదు కానీ ఇది చూసి మురిసి నాకు తర్వాత ఒకళ్ళకి వచ్చింది, నాకు అక్కర్లేదు. ఒకరు నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను కదా. పట్టుకో, నువ్వు నా టీమే అనుకున్నా. ఇది అంకితం జబర్దస్త్ కే ఇస్తాను ఈ రోజున. ఎందుకురా ఇంత అభిమానం? పిచ్చోళ్ళారా. మీ అందరికి ఒక నిజం చెప్పబోతున్నా. రచ్చరవి ఏంటంటే కారణం నా వెనకాల 2 శక్తులున్నాయి. చెప్పకు నా గురించి అలా గొప్పలు. నువ్వు ఒక్కదానివే, ఇద్దరు గురించి చెప్పాలి అక్కడ. ఆ 2 శక్తులు ఏంటంటే నా కృషి, నా పట్టుదల. ప్రతి దానికి ఇట్లా ఎంకరేజ్ చేస్తుంటే నేను ఎక్కడికో రెచ్చిపోతారా? నువ్వు ఆగరా. అరే గోపి గోపి సార్, స్వీట్
మొన్న నేను జబర్దస్త్ లో అవతార్ స్కిట్ చేశాను కదా సార్, అది చూసి జేమ్స్ కెమెరామెన్ ఉన్నాడు కదా, జేమ్స్ కెమెరూన్ మీరేమని పిలుస్తారో నేనైతే దగ్గరుండి కెమెరామెన్ అంటాను ఆయనను. ఆ జేమ్స్ కెమెరామెన్ అవతార్ 2 లో నువ్వే హీరోగా చేయాలన్నారు సార్. మేడం ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అవతార్ 2 హీరోగా నన్ను చేయమంటే నేను వెళ్ళి చేస్తాను, లేదు రవి నీ సేవలు జబర్దస్త్ కావాలి అంటే ఇక్కడే ఉండిపోతాను. వెళ్ళి చేయమంటుందిరా? నాకు తెలుసు, ఎప్పుడో తెలుసుకుందాం అప్పారావు గాని ఎప్పుడు టీం లీడర్ చేద్దామని ఉన్నది ఆమెకు. ఇది మాత్రం కరెక్ట్ రా. అవునరా, నాకు ఎండ లేదు వాన లేదు, ఈ గొడుగు ఎందుకురా? నువ్వు స్టారు అన్నా, అందరి కళ్ళు నీ మీద పడుతున్నాయని గొడుగు పట్టుకుంటా అన్నా. సార్ కిలకిల స్టార్ మిమ్మల్ని చూసాను సార్, నా జీవితం ధన్యం సార్. ఓకే ఓకే వెళ్ళిపో చూసినావు కదా, నీకు నేను పెద్ద ఫ్యాన్ ని సార్. ఓకే నాకు ఎవరు ఫ్యాన్ కాదు చెప్పు, ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరూ ఫ్యాన్సే. అబ్బో సార్ నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి సార్. ఈ స్టార్ అయిపోయినప్పటి నుంచి నాకు ఇదో ప్రాబ్లం అయిపోయింది, బయటికి పోతే ఆటోగ్రాఫ్, స్టార్, ఒక సెల్ఫీ, ఇంటర్వ్యూ. సార్ ఆ 1000 రూపాయల నోటు సెల్ ఫోన్ కడుతున్నారేంటి? ఏం లేదా, నేను స్నానం చేస్తుంటే బకెట్ లో సెల్ పడిపోయింది, అరే ఖరాబ్ అయింది కదా అని షాపు పట్టుకపోయినా, ఆయన సెల్లుని ఇట్లా చూసి ఫస్ట్ ఒక 1000 రూపాయలు కట్టండి అన్నాడు, తక్కువ నచ్చేసిన ఇంతే కదా అని ఇక 1000 రూపాయలు కడుతున్నా. రవి మేధావి మేధావి అని ఆ నోట ఈ నోట వినడమే గాని కల్లారా ఇప్పుడే చూస్తున్నాను సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అందరూ మిమ్మల్ని పిచ్చి రవి అంటుంటారు, దానికి మీ కామెంట్ ఏంటి? అందరూ కాదు, ఆమె ఒక్క ఆవిడే అంటది. ఆవిడంటే అందరూ అన్నట్టే సార్. ఎస్, నేను పిచ్చి రవి. సచిన్ కు పిచ్చి అంటే నాకు పిచ్చే. అదేంటి సార్? సచిన్ టెండూల్కర్ కు క్రికెట్ పిచ్చి, రచరవికి కామెడీ పిచ్చి, ఈ కామెడీ కోసం చచ్చిపోయే రచరవికి పిచ్చి పిచ్చి పిచ్చి. మరి మనం రెండో క్వశ్చన్ కి వెళ్దాం సార్. ఆమె కళ్ళు చట్టపడ్డే అడుగు. ఇప్పుడు నేను పిచ్చోడు ఒప్పుకున్నందుకు ఆమె ఆనందంగా ఉండుంటది, 2 సంవత్సరాల వయసు కూడా తగ్గి ఉంటుంది. మరి మనం రెండో క్వశ్చన్ కి వెళ్దాం. ఒక్క నిమిషం, మనొక ఫోన్ వచ్చింది. హలో, స్వీట్ బాక్స్ పట్టుకుపో. కామెడీతో ప్రపంచాన్ని నవ్వించినందుకు నోబెల్ శాంతి ప్రైజ్ ఇస్తున్నారు సార్ నాకు. థ్యాంక్ యూ జబర్దస్త్. ఈ నోబెల్ ప్రైజ్ కూడా జబర్దస్త్ అంకితం చేస్తున్నా. నా వల్ల కాదు. మేధావో రోజాగా మేడం గారు, మీరు చెప్పినట్టు డాక్టర్ ని మెడిసిన్ ని మార్చకూడదు మేడం, ఏకంగా హాస్పిటల్ మార్చేయాలి. టీమ్ లీడర్ ని మార్చేస్తే ఇంకా బాగుంటది కదా. టీమ్ లీడర్ కాదు, హాస్పిటల్ మార్చండి. పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ కు. బంజారా హిల్స్ కాదురా, ఎర్రగట్టుకు మార్చాలి. అదైతే మా ఇంటికి దగ్గర ఉంటది. మీ దగ్గర GHMC నెంబర్ ఉందా? దగ్గర వరల్డ్ బ్యాంక్ నెంబర్ ఉన్నది, GHMC నెంబర్ ఉండదా? తీసుకో, 9929292929. థ్యాంక్ యూ సార్. ఎందుకు బాబు? ఏమి లేదు సార్, ఈ మధ్య మీ బుర్రలో చెత్త చెదారం ఎక్కువగా చేరింది, దాన్ని క్లీన్ చేపిద్దామని. వీళ్ళిద్దరి అందానికి చెక్కు పెట్టే అందాన్ని నేను అసిస్టెంట్ గా పెట్టుకున్నా. కమాన్ మిలమిలా. మిలమిలా మై అసిస్టెంట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్. ఏంట్రా? మీరు చాలా కూల్ గా రిలాక్స్ గా ఉంటారు కదా, మీ సీక్రెట్ ఏంటి సార్? ఆక్స్ఫోర్డ్ బనియన్ అండ్ అండర్వేర్స్. అన్నా అన్నా, నన్ను ఫ్యాన్ అన్నా, నువ్వంటే నాకు ప్రాణం అన్నా, ఇష్కు కాదనన్నా. పిచ్చోడా, వయసులో చూస్తే పెద్దోళ్ళ ఉన్న కాళ్ళ మీద పడతావేంటి? ఎంత సముద్రమైనా సరే కాళ్ళనే తాకాలన్నా. అనచ్చయ్యన్నా. అబ్బా అన్నా, థ్యాంక్స్ అన్నా. అన్నా, నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? నువ్వు నవ్వితే నాగబాబు గారు, నడిస్తే శోభన బాబు గారు, మాట్లాడితే మోహన్ బాబు గారు. ఆల్ మై కెమెరాస్ భూమి గుండ్రంగా ఉంటది, రచ్చరవిలో టాలెంట్ ఉంటది. టాలెంట్ గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. నాగబాబు సార్ ఫస్ట్ టైం టీమ్ లీడర్ చేసినప్పుడు స్కిట్లు బాగా రాకపోతే ఒకసారి రూమ్ లో పిలిచిండు. అరే రవి, నీలో ఏదో ఒక టాలెంట్ ఉందిరా, దాన్ని బయటది అన్నాడు. నేను టాలెంట్ ఉంటే ఎక్కడనో బయట ప్రూవ్ చేసుకున్నట్టు అన్నా. ఒక్క గంట సేపు రాకిండ్రా,
ఉత్తరవిగా ఉన్నోని రచ్చరవిగా ప్రూవ్ చేసుకున్నారా? ఇప్పుడు నీకు కూడా చెప్తున్నా, నీలో ఏదో టాలెంట్ ఉంటదిరా, బయటది. నువ్వంటే పెద్ద పెద్ద స్టార్ అన్న మేధావి, నాకేముంటది? అరే ఏదో ఒకటి లోపల నుంచి బయట దాకా ఏదో ఒకటి చూడరా. లోపల ఏముంటది? ఉదయాన్ని 2 ఇడ్లీ 1 దోశ తిన్నాను, అదే ఉంటది. ఒక పాట వేసుకో, నేను నేర్పిస్తా ఒక పాట. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. నాలో ఎక్కడో టాలెంట్ ఉందన్నా. 100% టాలెంట్ ఉందిరా, అదే నేను చెప్పేది. నిన్ను నేను నిరూపిస్తా. ఒక టాలెంట్ ఎంకరేజ్ చేయడం అంటే వాడి వల్ల వీడి వల్ల కాదు, నాలాంటి వల్ల. మిలమిలా మిలమిలా ఇట్లా అటెంట్ అడిపోతున్నావు నేనే. హలో మిలమిల, ఇక్కడ గొలగొల. ఎస్ ఐ యామ్ ఏ గుల స్టార్. సార్ మీరు ఇంత బలంగా ఉంటారు కదా, ఏం తింటారు సార్? లలిత బ్రాండ్ రైస్, సన్నగా సమానంగా. టాలెంట్ చూపెట్టింది నేనురా నీలో. నువ్వు చూపించావా బోస్నికే? ఐ యామ్ ఏ గుల స్టార్. ఇప్పటిదాకా నాకన్నారు కదరా మీరు. నేను కదరా మా పేమెంట్ ఇచ్చింది మీకు. రాయ్ వాడిని బయట తీసుకెళ్ళండి. డోంట్ టాక్ బ్లడీ ఇడియట్. ఐ యామ్ ఏ గుల స్టార్. అన్నా 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 నీ ఫ్యాన్ అన్నా. నీలో ఉన్న టాలెంట్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా అన్న? ఒకటి నీ కలరు, ఇంకోటి నీ గేజ్ అన్న. ఓకే చూడు, ఈ రోజు నేను ఇంత టాప్ స్టార్ గుల స్టార్ అయినంటే కారణం ఒకటి. నేను 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 ఎవడన్నవాడు? వాడెవడో కోన్కిస్కా గొట్టంగాడు. ఈ రోజు నేను ఇంత పవర్ఫుల్ గా అవడానికి కారణం నా పట్టుదల, నా కృషి, నా అది, నా ఇది. ఒరే నీలో నువ్వు టాలెంట్ ఉంటదిరా, నువ్వు చిత్తు కాగితం రా, నిన్ను కరెన్సీ నోటింగ్ చేస్తా. లేదన్నా నాకు టాలెంట్ లేదు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. జబర్దస్త్ లో కూడా ఇదేరా. సుధీర్ గారిని తీసుకొచ్చి వేణు, రాకేష్ గారిని తీసుకొచ్చి రఘు, ఆర్పి గారిని తీసుకొచ్చి ధనరాజ్ బయటికి వేండు. నేను కూడా బయటికి పంపుదాం అనుకున్నా, చంద్ర ఇక్కడనే ఉన్నాడు. ఏ మిలమిలా మిలమిలా కమ్ యార్. వస్తే మిలమిలా, ఇక్కడ గులగుల, అక్కడ గొలగొల అయితే ఇక్కడ విలవిల. అరే అప్పారావు, నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారం అరా. ఈ రోజు నేను పైకి ఎదగడానికి గల కారణం ఏంటంటే నేనే బొంగేం కాదు, నా కృషి, నా పట్టుదల. నీలో టాలెంట్ లేకపోతే టాలెంట్ తీసాను రా. నాలో టాలెంట్ లేకపోవడం ఏంట్రా? అర్థం లేరా? అరే ఫ్యాన్స్ తీసుకెళ్ళండి. అన్నా అన్నెవర్రా? సారీ అన్నా. విశ్వాసం లేని కుక్క. అన్నా ఆడు నన్ను మోసం చేశాడన్నా. అబ్బా నువ్వు చేసిందేందో. అన్నా అన్న నాలో కూడా టాలెంట్ ఉంది, తీయన్నా. తీయాలనా? తీస్తారా? చంపుతారా రే. నేనేమైనా రచ్చరవిలాగా ఎర్రి పప్పును అనుకున్నావా? అప్పరలాగా కొండెరి పప్పును అనుకున్నావా? ఒరే నా టాలెంట్ అంతా వాడుకున్నావురా. నీకు టాలెంట్ ఎక్కడరా? సార్ దగ్గర పోదాం పదా. సార్ మేడం, శిష్యులు అని చెప్పి మీ సీట్ కసరు పెట్టడానికి వస్తున్నారు. గేటు బయట పడేయండి. రోజా గారు ఏమంటారు? చూసావు రవి, నేను కాదు ఆనంద్ కూడా చెప్పాడు నువ్వు ఎర్రిపప్పు అని. పిచ్చి ముదిరింది, ఏం చేయలేం. ఫైనల్ స్టేజ్ లో ఉంది అంతే. ఇప్పుడు ఏం చేయలేం రోజా గారు, ఏం చేయలేం. ఫైనల్ స్టేజ్ కి వచ్చేసి దాటిపోయింది. మామూలుగా అప్పారావు తెలివైనడే, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ గా ఉన్నాడు. మా అందరికి ప్రియ శిష్యుడిగా ఉన్నాడు. బాగుంది. సో నువ్వు అప్పారావుని బురుడి కొట్టించే కొందుకు అప్పారావుని బురుడి కొట్టిస్తాడు ఆనంద్ అని తెలుసు, కానీ ఆనంద్ ఇంత తెలివిగా ఫైనల్ గా వచ్చిన తరిమేస్తాడని అనుకోలేదు.
చక్కగా చేశారు. నైస్. నాగబాబు గారు బాగా ఒక ఇంట్రెస్టింగ్ గా చేశారు. అవి బాగా ఎంటర్టైన్ చేసావు. గుడ్, బాగుంది. పుట్టిల్లు అత్తారిల్లు ఈ 2 ఇళ్ళు కొట్టుకోవడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. అయినా ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టి మనం కని విని ఎరుగని కొత్త రీజన్ తో వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆర్పి. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి along with his team. Come to the party, hey come on sweetie, hey kulla enjoy the morning beauty. ఏంటి ఎప్పుడు ఎనర్జీగా డాన్స్ చేసే మహేష్ గాడు పెద్దగా ఎగరట్లేదు అనుకుంటున్నారా? ఎక్కువ ఎగురుతుంటే డైలాగులు ఎగరగొడతామని చెప్పి ఆర్పి గాడు అంటున్నాడని ఎగరటం మానేశాను. వెల్కమ్ టు ద పార్టీ అని ఎందుకు పెట్టానంటే పురుడ్ ఇన్ ప్రోగ్రెస్. నా కోళ్ళకు లోపల పురుడు జరుగుతుంది. హాయ్ నానా, లోపల మీ ఆవిడకు పురుడు జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలరా? అర్థమైంది. ఇప్పుడు వీడికి చెప్పి మనం సరిగ్గా చేయలేదనుకో రేపొద్దు జనం నన్ను అంటారు. ఎవరి గురించి నువ్వు నన్ను బాధపడతావు? నేను ఎవరి గురించో బాధపడలేదు, యూట్యూబ్ లో పెట్టే కామెంట్ల గురించి బాధపడుతున్నాను. నాన్న నా గురించి కూడా ఏమైనా కామెంట్ పెట్టారా? నీకు పేమెంటే లేదు, కామెంట్ ఎక్కడి నుంచి వస్తావు సరిగ్గా నాడు. ఏమండి లోపలకపో, నువ్వు తీసుకొచ్చేది బిర్యానీ కాదే బిడ్డనే అంటూ రావాలి. వెళ్ళి ఎక్స్ప్రెషన్ తోరా, మళ్ళీ రా వెనకెళ్ళు. ఏమండి మీకు బాబు పుట్టాడు? నీకు పుట్టలేదా? ముడిగలుదానా? ఏమనుకున్నారా మహేష్? మొహం పగిలిపోతా కొట్టానంటే. అరే నన్ను చూస్తున్నాను ఏంటి ఓవరాక్షన్? నేను నీకన్నా సీనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ, కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చాను అంతే. ధనరాజు మళ్ళీ వస్తే రీఎంట్రీ అంటారు కానీ కేఎస్ రాజు మళ్ళీ వస్తే రీఎంట్రీ అనరు. బతుమాలకు మళ్ళీ రావడం అంటారు. అవసరమా నాకు ఇది? మా తాత పేరు పెట్టాలి అడిగి. ఏం పేరండి? లొంగోటి నాగేశ్వరరావు. ఇదంతా పక్కన పెట్టుకుని ఒకసారి ఎదరకరా, కెమెరా ఫేవర్ చేసుకో. కాలేది ఇడిది నాన్న ఏంటి కాలు కొట్టావు? హీరో అన్న తర్వాత తొడగొట్టాలి, కమెడియన్ అన్న తర్వాత కాలు కొట్టాలి, టీమ్ లీడర్ అన్న తర్వాత కంటెస్టెంట్ కడుపు కొట్టాలి. కామెడీ టైమింగ్ తో చెప్పావు కదా? లేదు, కొడుపు మంటతో చెప్పిన ఎత్తున్నాడు ఏంటాడు. లంగోటి లంగు వీడి పేరు బొంగు వెంకటేశ్వరరావు. వీడి పేరు లొంగు నాగేశ్వరరావు. వీడి పేరు బొంగు వెంకటేశ్వరరావు. లొంగు వెంకటేశ్వరరావు. బొంగు ఈ లంగు లేదు బొంగు లేదు. వీడి పేరు నాకు నిప్పు రాజేష్. నా నిప్పు రాజేష్. ఎవడే నిప్పు రాజేష్? ఆ కాలేజీ రోజులు ఎవడో నిప్పు రాజేష్ ఉంటాడు. తొక్కలేదు, లంగు లేదు, బొంగు లేదు, నిప్పు లేదు. వీడికి నా పేరే పెట్టాలి. నువ్వు మా ఇంట్లో పనోడు, నీకేం హక్కు ఉంది వాడికి పేరు పెట్టడానికి? తమ్ముడిరా, ఇప్పుడు మీ ఇంటికి బంధువులు వచ్చారు, బంధువులకు భోజనం పెట్టావు, భోజనం అదిరిపోయిందని నీకు పేరు వస్తుంది. కానీ వంట చేసింది ఎవడు? నువ్వే. దట్స్ ఆల్. నాగబాబు గారు, రోజా గారు, ఈ విషయం ఇప్పుడల్లా తేలటట్లేదు. ఈ బిడ్డని కాలానికి వదిలితే వదిలేవు కానీ కింద కుదరకాడు. బుర్ర పత్ర అయిపోతే చిన్నపిల్లడు లోపలికి తీసుకెళ్ళి నువ్వు. స్కూల్కి వెళ్లకుండా స్టెప్స్ ఎత్తే నీ బతుకు బ్లాక్ బాస్ రాకుండా ఇంకేమవుద్రా? తాతయ్య స్కూల్ అందరు నన్ను ఎక్స్ అని పిలుస్తున్నారు. ఎక్స్ అని పిలుస్తున్నారా? నాకు తెలియకుండా ఎవడరా నీకు ఎక్స్ అని పేరు పెట్టిందే? తాతయ్య ఎక్స్ అంటే పేరు కా తాతయ్య, ఏ పేరు లేనోడిని ఎక్స్ అంటారు. ఏ పేరు లేనోడిని ఎక్స్ అంటారా? ఓ పని చేయి, నువ్వు విక్స్ రాసుకుని రిలాక్స్ గా పడుకో. ఏంటి లక్ష రాసుకుంటే నీకేం ప్రాబ్లమా? విక్స్ అంటే లక్ష అన్నాడు. ఎంత టైమింగ్ ఉందంటే ఇటు దగ్గర నాకు తెలిసి ఆర్పి గారి దగ్గర నేర్చుకోవడం బెటర్. కూడా అతను టైమింగ్. తాతయ్య ప్లీజ్ తాతయ్య నాకు ఒక మంచి పేరు పెట్టండి తాతయ్య. పైకి నువ్వు మరీ అంత దిగజారిపోయి అడక్కరా. నువ్వు పుట్టినప్పుడే నేను లంగోటి నాగేశ్వరరావు నీకు పేరు పెట్టాను. ఆ యదవులు నిన్ను సావలేదు. లంగోటి లంగు ఈ పేరు ఎలా ఉందరా? ఆర్పి మోల్ లాగుంది. లంగేటి వీడి పేరు లంగోటి నాగేశ్వరరావు. వీడి పేరు బొంగు వెంకటేశ్వరరావు. లంగోటి నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. లంగోటి నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. లంగోటి నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. బొంగు లంగు బొంగు లంగు బొంగు. స్టాప్ ఇట్. నా నిప్పు లంగు లేదు, బొంగు లేదు, ఆడికి నా పేరే పెట్టాలి. రేయ్ రేయ్ నీకు దండం పెడతారా? ఇదంతా మా ఫ్యామిలీ రా. పెడితే మేము పెట్టుకోవాలి పేరు. నువ్వెవడరా మా ఇంట్లో పనుడు? వాడికి నువ్వు ఎందుకు పేరు పెట్టాలి? నీకేం వస్తుంది? ఇప్పుడు మీ ఇంట్లో పూల చెట్లు ఉన్నాయి. ఉన్నాయి. వాటికి ఫుల్ పూలు పూసినాయి. పూసినాయి. చూసే వాళ్ళందరూ అబ్బా పూలు అద్భుతంగా ఉన్నాయి అంటారు. కానీ ఆ మొక్కలకి నీళ్ళు పోసింది ఎవరు? నువ్వే. దట్స్ ఆల్. సార్
ఈ విషయం ఇప్పుడు కూడా తెలియట్లేదు వీడిని విధికి వదిలేస్తున్నా. విధికి వదిలితే వదిలే కానీ వీధిలో వదల కానీ నీకంటే అదవలే తయారవుతాడు. తీసుకెళ్ళి లోపలికి. లంగు రారా. 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో 16 ఏళ్ల వయసు అని పడిపడి లేస్తే రేపు పొద్దున్న లేవడానికి ఏముండదు నీకు. అదే కానీ కాలేజీ రోజులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? కాలేజీ రోజులు నాకు స్కూల్లో అయితే ఎక్స్ అనేవాళ్ళు, కాలేజీలో అయితే మరీ దారుణంగా డాష్ ఎంత పోషకుంటారా పేరు, అంత క్రియేటివిటీ ఎవడు పెట్టండి నీకు? తాత నీ దండం పెడతాను తాత. డాష్ అంటే అది ఒక పోషు కాదు తాత. ముందు వెనక వెళ్ళేది నా కొడుకు డాష్ అంటా తాత. ముందు ఉంది వెనక ఉంది కదా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? 10 సంవత్సరాలు ఇచ్చి కొట్టుకుంటారే ఉంటారు. పేరే పెట్టిందిలే. మీరు నమ్మితే నమ్మని నమ్మపోతే ప్రపంచానికి ఒక మాట చెప్పాలా. నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, ఓవరాల్ గా నాకు రికార్డే లేదు. మొన్న ఎలక్షన్స్ లో ఈదులో ఉండే పిల్లకాయలు ముందు తాగుతున్నారు, బిర్యానీ తింటున్నారు. అదే ఓటు హక్కుంటే నేను కూడా తాగేవాడు తినేవాడు కదా. మొన్న క్యాంపస్ లో అద్భుతమైన ఫిగర్ లావణ్య 4 పార్టీ. అదేం పేరు? లావణ్య 3 పార్టీ. వాళ్ళ అక్క పుచ్చుమోహన్ నీకు అవసరమా? లవ్లీగా లవ్ లెటర్ తీసుకొచ్చిన ముందు సిరేసింది. యాందా అని తిరిగి చూసిన లోపల ప్రియాతి ప్రియమైన నా డాష్ కి అని రాసింది. ఆ డాష్ లో అందరూ పూరించుకున్నారు వాళ్ళ పేర్లు, ఒక్క నా పేరు తప్ప. నాకు పేరే లేదు. నీకు పేరు లేదు, మీ బాబుకు బుద్ధి లేదు. ఆ రోజు చెప్పాను నీకు కత్తినట్టు పేరు పెడదామని. లొంగోటి నాగేశ్వరరావు. లంగు చుచ్చు బొచ్చు లంగు. లొంగేంటి బొంగు బొంగు వెంకటేశ్వరరావు. లొంగు నాగేశ్వరరావు. బొంగు బొంగు వెంకటేశ్వరరావు. లొంగు నాగేశ్వరరావు. బొంగు వెంకటేశ్వరరావు. పేరు పెట్టరా, జీవితాంత పేరు పెట్టరా. రే ముడికెళ్ళదు రారా సార్. వీడికి ఎప్పటికి పేరు పెట్టలేరు, వీడిని సృష్టికి వదిలేస్తానండి. సృష్టికి వదిలితే వదిలేవు కానీ ముష్టిల దగ్గర వదలకు. నీకంటే నికృష్టులే తయారవుతాడు. లోపల నారా లొంగు. రారా బొంగు. వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అక్కడ బిర్యానీ పెట్టారు వెళ్తాను. ప్లేట్ లో బిర్యానీ పెట్టేది ఎందుకు తాత? నాకు పేరు పెట్టండి తాత. 60 ఏళ్ల వయసులో పేరు పెట్టుకుని నువ్వేం పీకుతావురా? పేరు పెడితే ఏం పీకుతాను అంటున్నాడు. మొన్న పెన్షన్ కోసం టెన్షన్ గా లైన్ లో నిలబడతా ఉంటా. ఇంకా నీకు పేరు మెన్షన్ చేయలేదని చూస్తే ఫంక్షన్ లో పడినా నేను. ఇంకో విషయం చెప్పాలంటే 60 సంవత్సరాల నుంచి నేను గుడికి వెళ్తా ఉండా. ఇప్పటి వరకు వాడు నాకు చెడగోపం పెట్టడే. ఏం దాన్ని గొడవ పెట్టుకున్నా. వాడు ఒకటే అన్నాడు, గోత్రం చెప్తే సరిపోదు, నీ పేరు చెప్పాలరా అన్నాడు. రాబాబు గారు 60 సంవత్సరాల వయసు, ఒక్క పేరు పెట్టాడు సార్. మీ ఇద్దరు బిడ్డలకి ఎంత మంచి పేరు, వరుణ్ నిహారిక. అబ్బా ఒక్క పేరు పెట్టు తాత. దాకెందుకు 60 సంవత్సరాల క్రితమే పెట్టా నీకు లొంగోటి నాగేశ్వరరావు అని. లొంగోటి నీ పేరు ఎంత బాగుంటది. లొంగేంటి వీడు నా బొంగు వెంకటేశ్వరరావు. వీడు ఓల్డ్ ఏజ్ వచ్చినా సరే వీడు పెర్ఫార్మెన్స్ మానలేదా? వీడు బొంగు. నా పేరు ఏం పేరు సార్? బొంగు బొంగు బొంగు. వాడిని నిప్పు, నా నిప్పు రాజేష్. నేను చచ్చిపోయే లోపు మీరందరూ ఒక్కసారిగా నోడుతాం, ఒక్కసారి నా పేరు పిలవరా. గుండెపోటు. మళ్ళీ ఒకసారి పిలవండి. ఇదే పేరు 60 సంవత్సరాల క్రితం పెట్టుంటే అందరినీ అయ్యో అనిపించేవాడే కదరా. అయ్యో అయ్యో. ఓకే, స్కిట్ ఎలా ఉంది రోజా గారు? అందరినీ అయ్యో అనిపిద్దాం అనుకున్నాడు. బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. అండ్ పుట్టినప్పటి నుంచి స్టేజ్ వైజ్ గా చనిపోయేంత వరకు ఆ పేరు కోసం ఎంత కష్టపడ్డావు. నిజంగా పేరు లేకపోతే ఇంత కష్టం ఉంటుందా అని నువ్వు చెప్తే కానీ తెలియలేదు నాకు. నిజంగా చాలా విషయాలు చెప్పావు అండ్ ఫన్నీగా చెప్పావు. చాలా బాగుంది, బాగా చేశారు అందరూ కూడా. నాగబాబు గారు. శేఖర్ మాస్ కొడుకా బాబు? సేమ్. ఫైన్. బాగా చేసావు, గుడ్. బాగుంది అర్పి. నేమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది యూజువల్ మగవాడే ఎక్కువ వాళ్ళ పేర్లు పెడతాకి వైఫ్స్ కూడా ఒప్పుకుంటారు. యాక్చువల్ గా ఏ ఆడపిల్ల వాళ్ళ నాన్న పేరు గాని
వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ తాత పేరు కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పాపం ఆడవాళ్ళకి ఇవ్వరు. అందుకని ఈసారి గట్టిగా ఫైట్ చేశాడు ఆ ఫాదర్. నచ్చింది నాకు ఆ ఫైట్. కానీ నాకు అందరికంటే ఇతను నచ్చాడు. జీవన్ నారుకి నీరు పోసిన వ్యక్తిగా అతన్ని నేను గుర్తించాను. వెరీ గుడ్, బాగా చేశారు. జబర్దస్త్ జల్సా టైం. ఏదో ఒక ప్రొఫెషన్ చూసుకోరా ఎంచుకోరా అని మందలిస్తే పిట్టల దొర ప్రొఫెషన్ ఎంచుకొని మనందరినీ హిలేరియస్ గా నమ్మించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. మళ్ళొచ్చే మళ్ళొచ్చే ఎవరొచ్చే మా రాజా, రాకింగ్ రాకేష్ వచ్చే మా రాజా. ఎక్కడ్రా మన చెల్లెమ్మా? చెల్లమ్మా, నువ్వు మెల్లగా ఈ పాదం తాకుతూ నీ పాదాలు కందిపోకుండా, నీ మొహంలో నీరసం రాకుండా, నువ్వు అసలు వాడిపోకుండా స్టేజ్ మీదకి రామ్మా, వేసుకొని సాంగేసాయ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లమ్మా తోడా బుట్టి. చెల్లమ్మా, పుట్టుమచ్చేదమ్మా. పెట్టుడు మచ్చ కదన్నయ్య, స్నానం చేస్తే పోయింది. నిన్నప్పుడే స్నానం చేయమన్నాడు. 2 నెలలైంది స్నానం మహారాజా, మన పిట్టల దూరంలో మహారాజా బయటికి చెప్పకూడదు మహారాజా ఇట్లాంటి కష్టాలన్నీ. అర్థమైందా మహారాజా? నాకేదో సంబంధాలు చూస్తున్నట్టుంది. చెల్లమ్మ, నీకెట్లా తెలిసింది చెల్లమ్మా? ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతున్నా అంటే. తల్లి చెప్పమ్మా, నీకు ఎలాంటి వరుడు కావాలి, ఎలాంటి పెళ్లి కొడుకు కావాలి, నీ మనసులో ఉంది ఎవరు? ఏంటమ్మా తాళంగుత్తి మూచ నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పు అంటనా? వరుణ్ బాబు, కుదరకపోతే వాళ్ళ బాబు నాగబాబు. ఇదేం కుదరదు కానీ నేను ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను, ఇంకా నీకు ఆడుతూనే ఫిక్స్. ఏ మన స్తోమత లేదా మనకి? అబ్బాయి గారు, మాకు కూడా బోల్డ్ అని ఆస్తులు ఉన్నాయండి. మా ఆస్తులు అంతా ఎంత కాదండి బో. ఇక మా ఆస్తుల గురించి చెప్పాలంటే మా ఇంట్లో ఎండి ఏర్లే పడుతుంది, బంగారం బోల్డ్ ఎంత ఉంది. మొన్నే ఎంత గుమ్మడికాయలాంటి బంగారం వచ్చి మా దొడ్లో పడితే కుక్క నాకిందని తీసుకెళ్లి బాయిలో పడేసానండి. అమ్మాయి గారు పర్లేదు, నీకు మాత్రం ఎవరు కావాలో ఇప్పుడు చెప్పు. చెప్పాను కదా నీకు ఫిక్స్ అని, ఇంక వారితోనే పెళ్లి. అయినా వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? వాళ్ళ స్టేటస్ వీళ్ళ స్టేటస్ పెళ్లి చేస్తే నువ్వు పెళ్లి కొడుకుని పిలువు, అంతేగాని స్టేటస్ గీసులు అనకు మాకు. పిలువు పెళ్లి కొడుకుని. ముస్తాబై వస్తున్నాడు మిస్టర్ పెళ్లి కొడుకు, రన్వే పైకెక్కేశాడు రాకుమారి కొడుకు. ఇదిగో తాళి, ఎక్కడుంది నాకు కాబోయాలి, చేసుకుని పెళ్లి వెళ్ళిపోవాలి కుల్లు మనాలి హనీమూన్ కి. ఎవడ్రా నువ్వు బామ్మరిదా? పక్క తప్పుకో. మీ డాడీ రా. డాడీ వాటర్ బాటిల్ లో ఉన్నాడు. ఈ డాడీ ఏంట్రా? పెళ్లి కూతురు ఎక్కడైంత నా కళలు రాని. ఇగో కలర్ ఉన్న మహారాణి. బామ్మో, ఇది కళలు రానా? కాలిపోయిన లారీలా ఉంటే పెళ్లి కూతురుని చూపించరా. ఇదే అండి పెళ్లి కూతురు. తార్ రోడ్డు మీద అప్పుడు వేసిన చప్పక్కన వేసిన కాకి రెట్టలా ఉంది దీని ఫేసు. ఇంకో యాంగిల్ లో చూస్తే రెట్ట ఎండిపోయినట్టు ఉందండి. ఇగో అబ్బాయి గారు అట్ట కాదండి, మా అమ్మాయిగో మా అమ్మాయిని చూడండి. మా అమ్మాయి పండు అండి. ఆ పండు ఎండిపోయి రాలిపోయి కుళ్ళిపోయే స్టేజ్ లో ఉంది. అబ్బా అట్ట కాదండి, మా అమ్మాయి చెక్కిన శిల్పం అండి. చెక్కిన శిల్పమా? చెక్కబోతూ ఆపేసిన శిల్పంలో ఉంది. ఇంకో యాంగిల్ లో చూడు, ఆ ముక్క ఎవడో చెక్కింది, సరిగ్గా చెక్కలేదు. పొరపాటున మూడొచ్చి ముద్దు పెట్టుకోవాలంటే మూతెత్తుకోవడానికి 30 రోజులు పట్టేలా ఉంది. ఏంటమ్మా ఊరుకునే మాట్లాడతా? అబ్బాయి గారు మా అమ్మాయి ముద్దు పెట్టేసుకుంటారా? దాన్ని ముద్దు పెట్టుకోవడం కన్నా లారీకి ఎదురుగా వెళ్ళి గుద్దుకోవడం మంచిది. మీరు మా అమ్మాయి అందం చూసి అవాక్ అయిపోయారు. ఇంకో 2 సార్లు అందం అన్నావు అనుకో, అనసూయ అటు నుండి అటు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది. లేవదు ఎందుకు? ఒకసారి లేస్తేనే వచ్చి రేష్మి కూర్చుంది, ఇప్పుడు లేస్తే ఎవడు కూర్చుంటాడు ఏం నాగేది ఇదా. పాప నీ వయసు ఎంత అమ్మా? హలో, ఆడపిల్లల వయసు జబర్దస్త్ లో టీమ్ లీడర్ రెమ్యునేషన్ అడగొద్దబ్బా. ఇగో ఎంత జస్ట్ స్వీట్ 16. 60 ఏళ్ల క్రితం 16 రా, ఇప్పుడు ఎంతో చెప్పు. ఎంతండి? అనసూయ కన్నా 2 ఏళ్లగా చిన్నది. 2 యుగాల క్రితం పుట్టి చచ్చి డామేజ్ అయిపోయిన ఈజిప్ట్ మమ్మీలా ఉంది దాని ఫేస్. ఇగో అబ్బాయి, మా అమ్మాయి గురించి తెలియటం లేదు. మా అమ్మాయిని చూస్తే ఇగో ముద్దు వచ్చేస్తుంది. పంది పిల్ల పందికేరా ముద్దు, 10 మందికి కాదు.
ఇప్పుడు నువ్వేమంటావు? నేను చేసుకోను అంటున్నా. అమ్మాయి ఈ అబ్బాయి నువ్వు చేసుకుంటావు చేసుకోవా? ఐ వాంట్ వరుణ్ బాబు. కాదంటే వాళ్ళ బాబు నాగ బాబు. ఓ నీ దుంపలేగా వాళ్ళ అబ్బాయి 7 అడుగులు ఉంటాడే. ఆయన వెనకాల నేను 7 అడుగులు వేస్తాను. 7 అడుగులు వేస్తావు అట. నువ్వు అట్టా కాదు కానీ సమంత ఎక్కడికమ్మా? ఐ వాంట్ వరుణ్ బాబు. ఇదిగో ఇక్కడ ఉన్న నాగ బాబు. డ్రాగన్ కి డైనోసర్ కి క్రాస్ మీట్ లో ఉంది అది. మళ్ళీ కదిలేకరా ఐ వాంట్ వరుణ్ బాబు వీలవ్వకపోతే నాగబాబు గంది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు అంటుందేమో. చూసుకోరా బాబు. రోజా గారు చెప్పండి, ఎలా ఉంది పిట్టల దొరకత? పిట్టల దొర బానే చెప్పాడు కానీ వర్కౌట్ అవ్వాలి చెల్లెలకి పాపం. చెల్లెలకి వర్కౌట్ అవ్వలేదా? పెద్ద ఆశలు మరి. చాలా ఉందన్నావు కదా మరి. మా అమ్మాయి చూడండి, వెనక నుంచి ఇలియానా ముందు నుంచి ఐశ్వర్రాయి. అనసూయకి ఆనందం తట్టుకోలేకపోయింది అసలు అక్కడ కూర్చొని. సూపర్. నాగబాబు గారు ఎలా ఉంది స్కిట్? నైస్, బాగుంది. అండ్ అందరూ వెరీ గుడ్, బాగా చేశారు అందరూ. నాన్ స్టాప్ పంచులతో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అదిరి అభి యాంటీ. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. చాలు చాలులే ఆపండి, ఇంకేం తక్కువ లేదు. ఏనాడైనా రూపాయి సంపాదించి ఇంటికి తెచ్చారా? డబ్బుదేముందే, అట్టా వస్తది ఇట్టా పోతది, కానీ ప్రేమ ఉండాలా? ఆహా, అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. కడుపు నిండిందా? ఈ రోజు పెళ్ళై సంవత్సరం అయిందే మనకి. లోపలికి వస్తే వేరే వేషాలు వేస్తాం పద. పెళ్ళై ఎన్నేళ్ళైనా సరే నువ్వు మాత్రం డబ్బులు తీసుకొని వస్తేనే నన్ను ముట్టుకోవాలి, అర్థమైందా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సి వస్తుంది. చిచ్చి సాంబయ్య, ఏంట్రా? మన ఊరి పక్కన కొత్త రాజధాని కట్టారు. అయితే అయితే ఏంటి, మన భూములకు మంచి రేట్ వచ్చింది. అవునా? అవును, ఎకరానికి 2 కోట్లు. అబ్బా, నాకున్న ఎకరాలన్నీ అమ్మేసి అమెరికా పోతా అమెరికా పోతా అమెరికా పోతా అమెరికా పోతా అమెరికా పోతా. మన దగ్గర 4 ఎకరాలు ఉన్నాయిగా, 4 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మేసి నేను ధనవంతుని అయిపోతా. సుబ్బలక్ష్మి, ఇక నా సత్తా చూపిస్తా. పైసా తిరిగే ప్రకాశాన్ని దశ పెరిగే కులాసా గుసగుస మనకే ప్రపంచం. బాబా బాబా, నడిచి నడిచి కాళ్ళు నొప్పులుగా. ఏందిడు మళ్ళీ అట్ట చూసిపోతున్నాడు? అసలు కోసం వచ్చినట్టున్నాడు వీడి బత్తాల కోసమా? అయితే ఇచ్చేద్దాంలే బావా. నడిచి నడిచి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బాబా, ఆటో పిలువు బాబా. ఆటో ఎందుకే, నీ కారే కొనిస్తా. కారు? కొత్త కారు, డబ్బులున్నాయిగా. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వెళ్ళిపోమంటాడు పద. సార్ వెల్కమ్ అంటే వెళ్ళమని కదా సార్, రమ్మని. ఓ అట్నా? చెప్పండి సార్, మీకు పెట్రోల్ కార్ కావాలా డీజిల్ కార్ కావాలా? ఓ మంచి పొడవాటి మోడల్ కార్ చూపెట్టు. పొడవాటి కార్ అంటే BMW, దాని ధర 75 లక్షలు. ఏంది బియ్యం డబ్బాల ధర 75 లక్షలా? సార్ దయచేసి కార్ల పరువు తీయకండి సార్. మీకు ఏ కార్ కావాలో చెప్పండి సార్. ఏం కావాలి సార్ అసలుకు? మాకు సోడా కావాలా. ఒరే సార్కు దాహంగా ఉంది, ఒక కూల్ డ్రింక్ తీసుకురండి. కూల్ డ్రింక్ కార్ కాదు, మాకు సోడా కార్ కావాలా. సోడా కారా? ఓహో, అది సోడా కార్ సార్, స్కోడా. ఏదో డా ఉందా? ఉంది, ఇదే కారు. అబ్బాయా, ఈ కారు వెనక టైర్లు ఏంది చిన్నగా ఉంటాయి? మన ట్రాక్టర్ కి ఏమో పెద్ద పెద్ద టైర్లు ఉంటాయిగా. కార్లకు పెద్ద టైర్లు ఎందుకు సార్? ఇప్పుడు బురదలో ఇరుక్కుంటే ఎలా బయటకు వస్తుంది? బురదలో ఎందుకు ఇరుక్కుంటది? పొలం దున్నాలిగా. టైర్లు పొలం వెనక నాగలు కూడా పెడతాం. ముందు 2 ఎద్దులు పెట్టలా? ఎద్దులు ఏముంటే కారు ఎందుకురా? ఎద్దు ఏందయ్యో, వీడు మనం మోసం చేసే పనిలో ఉన్నాడు. అబ్బాయా, ఇట్లాంటి కథలు మాకు కాదు. ఎర్రిపాలెం నుంచి వచ్చాం, ఎర్రి పప్పు అనుకుంటున్నావేమో, ముద్ద పప్పమ్మా. అర్థమైతుంది, పో పో. ఇంకేం కావాలి నీకు? బాబా బాబా, నా కోరికలు చాలా. ఏందిడు డబ్బులు ఇచ్చేదాకా వదిలేటట్లేడుగా. బాబా మనకు కూడా బాగా నచ్చినట్టుంది బాబా. అయిపోయి నాకు ఇచ్చేద్దాంలే, పద వెళ్దాం పద. నమస్తే సార్. ఈ ఊళ్ళో అందరు నమస్కారాలు మాత్రం బాగా పెడుతుంటారు. నమస్తే.
సార్ నేను యూసీ బ్యాంక్ నుంచి వచ్చాను సార్. మేమంతా చూసి వచ్చాంలే. ఏంటి? ఏం లేదు సార్, డబ్బులు మీరు చేతిలో పెట్టుకున్నా లేదా బ్యాగ్ లో పెట్టుకున్నా లేదా బొడ్లో పెట్టుకున్నా ఎవరైనా కాజేసే అవకాశం ఉంది సార్. అందుకని మీ దగ్గర ఉన్న డబ్బులను నాకు ఇచ్చారనుకోండి, నేను మా బ్యాంక్ లో వేస్తాను. బ్యాంక్ లో వేసి మీకు ఈ ఏటీఎం కార్డు ఇస్తాను సార్. నేను ఈ ఏటీఎం కార్డుని మీరు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా గీకా సార్, కార్డు గీకితే మీకు ఎంత కావాలో అంత డబ్బులు వస్తాయి సార్ మీకు. అట్నా? ఇదేదో మంచి దానిలా ఉంది. డబ్బులు ఇలా పెట్టుకుంటే ఎవడో కొట్టేస్తాడని భయంగా ఉంది. ఇదిగో ఈ డబ్బులను తీసుకెళ్లి మనం భద్రంగా పెట్టేసి. ఇప్పుడు దొంగల భయం మనకు లేదు, సంతోషంగా ఉంది. అవును, అన్ని డబ్బులు ఇస్తే వీడేంటి ఇంత కార్డు ఇచ్చాడు? అదే బాబా నాకు అర్థం కావట్లే. అదేదో డబ్బా అన్నాడు కదా బాబా, అక్కడ వెళ్ళి చూద్దాం పద. ఇదే అనుకుంటా డబ్బా. ఇదిగో అబ్బాయా, కార్డు పట్టుకొచ్చినాను, డబ్బులు బావా. ఆయన ఏదో గీకమన్నాడు కదా బావా. కదా, ఇదిగో అబ్బాయా గీకుతుంటా చూడు. రా రా బాబాయ్, బయటికి రా అబ్బాయా. ఓ అబ్బా, మన డబ్బులు తీసుకొని తొప్పేసినట్టున్నాడు. ఉండు. మన డబ్బులతో పాటు ఇంకా వేరే డబ్బులు కూడా పెట్టారే, వడ్డీ అనుకుంటా. ఇవి మన డబ్బులు మనం తీసుకొని వెళ్ళిపో. వచ్చావా? నీకోసం చూస్తున్నా. ఇదిగో నీ బత్త. అప్పటి నుంచి తిరుగుతుండవు పట్టు. ఏటీఎం చోరీ చేసింది కాక నాకు లంచం ఇస్తావా? పదా పోలీస్ స్టేషన్ కి. యో, ఎర్రిపాలెం నుంచి వచ్చాం. ఎర్రి పప్పు అనుకుంటున్నావా? ముద్దపప్పు. పదరా, నీకు పచ్చి పులుసు చూపిస్తా. పదా బావా. ఏంటి బావా? ఈడెవడో శాంతి స్వరూప్ అక్కలాగా ఉన్నాడు. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. సో సడన్ గా డబ్బులు వచ్చే కొందుకు ఏం చేయాలో తెలియకుండా పట్నంకి వచ్చి అన్ని కావాలి కానీ 100 రూపాయల్లో కావాలి. సో ఫస్ట్ ఆ పోలీస్ ఎంతుంటే నాకు అర్థం కాలేదు ఎందుకని. ఫైనల్ గా ఫినిషింగ్ బాగుంది. నాగబాబు గారు. కాన్సెప్ట్ మంచి ఐడియా, కంటెంట్ మంచి తీసుకున్నావు కానీ ఎక్కడో అనుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయావు. నెక్స్ట్ టైం బెటర్ లక్. చాలా కష్టపడిపోయారు. స్కోర్ చూద్దాం. వచ్చేయండి బాయ్స్. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 Alright, let's start with Adri Abhi and team. రోజా గారు ఇస్తున్న points. 나는 선어해 낮에는 너만큼 따사로 Bullet Bhaskar and Tsunami Sudhakar's team. రోజా గారు ఇస్తున్నారు. Rocking Rakesh and team కి రోజా గారు ఇస్తున్నారు. Rocket Raghu and team కి రోజా గారు ఇస్తున్నారు. Racha Ravi and team కి రోజా గారు ఇస్తున్నారు. Crack RBN team కి. అంటే ఇవాల్టి performers of the day Rocket Raghu and Racha Rocket. today's performers of the day, Rocket Raghava Garu and Racha Ravi. 10,000 from Lalita Brand Rice and 15,000 from Jabardast. Ta-da! Performers of the day, poster chapo. Okay, మళ్ళీ నవ్వుల జల్లుల్లో తడవాలంటే వచ్చే గురువారం వరకు ఆగండి. మళ్ళీ కలుద్దాం. Take care until then. Good night. Love you all. Keep laughing.